ఎంతమందికి నాలాగా అనిపించిందో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. నిన్న ఎవరైతే దివ్య గారు తాతగారు వచ్చారో ఆ ఫస్ట్ ప్లేస్ ఇమాన్యుల్కి వచ్చి సెకండ్ ప్లేస్ తనూజకి ఇచ్చిన తర్వాత కనీసం తనూజ ఫ్యాన్స్కి ఏమన్నా అర్థమవుతుందా ఎంత బ్రాడ్ మైండెడ్గా వాళ్ళ ఫ్యామిలీ ఉంటారనేది. వాళ్ళ అమ్మగారు వచ్చారు కదా, ఏదైనా ఒక పర్సనల్గా ఒక చిన్న పాయింట్ అని చెప్పారు ఆమెకి, వీళ్ళతో జాగ్రత్తగా ఉండు, తనూజతో జాగ్రత్తగా ఉండు, భరణి గారికి దూరంగా ఉండు, లేకపోతే ఇంకో వ్యక్తికి సూపర్గా ఉండు, లేదంటే ఈ వ్యక్తి దగ్గర ఉండి ఓట్లు పడతాయని చెప్పి ఇంట్లో ఏమైనా ఇచ్చారా? లైక్ భరణి గారి కూతురికి మళ్ళీ, లేదా తనూజకి చెల్లి మళ్ళీ, లేకపోతే మిగతా వాళ్ళు మన సుమన్ శెట్టి గారు వాళ్ళ వైఫ్ కూడా వచ్చి తనూజకు దూరంగా ఉండని చెప్పలా? మరి ఇంతమంది చేసినప్పుడు బట్ దివ్య గారు వాళ్ళ అమ్మగారు మాత్రం అందరితో ఉండాలని ట్రై చేశారు. అప్పటికి దివ్యని నువ్వు పక్కని అందరితో నేను ఎంజాయ్ చేస్తాను కూడా అన్నారు. ఇంకో పైపెచ్చి ఎన్ని చేసినా ఎంత బ్రాడ్ మైండెడ్గా ఉన్న వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ట్రోల్స్ నడిపారు వాళ్ళ అమ్మగారి మీద. బుద్ధి లేని కొంతమంది విధవల గురించి చెప్తున్నా. అలాగే నేను తాతగారు వచ్చారు కదా, తాతగారు ఫస్ట్ సెకండ్ ప్లేస్ ఎవరికి ఇచ్చారు? తనూజకి ఇచ్చాడు. మీరు అనుకోవచ్చు తనూజ బాగా ఆడింది కాబట్టి దానికి ఆమెకి సెకండ్ ప్లేస్ ఇచ్చామని మీరు అనొచ్చు. ఓకే గుడ్, బట్ ఇవ్వరండి ఏ పేరెంట్స్ కూడా. మరి 5వ ప్లేస్ దివ్య కిందకి ఇచ్చారు, అప్పుడు కూడా మీరు అనొచ్చు సరే ఘాట్లేదు 5వ ప్లేస్ ఇచ్చారు అనొచ్చు. కానీ అలా పెట్టేంత ధైర్యం కూడా ఆ పేరెంట్స్లో ఉండాలి, అంత బ్రాడ్ మైండెడ్గా ఉండాలి. ఇచ్చారు కాబట్టి అలాంటి ఫ్యామిలీని పట్టుకొని ఇప్పుడు చెట్టు ఒకటైతే విత్తు ఒకటి అవ్వదండి. వాళ్ళు బ్రాడ్ మైండెడ్ పీపుల్ చాలా గొప్పగా ఆలోచిస్తారు కాబట్టి దివ్య కూడా అలాంటి మైండ్ సెట్తోనే ఉంది. ఇది ఎవ్వడు కొంతమంది వేస్ట్ ఫెలోస్కి అది అర్థం కాని విషయం. ఎందుకంటే ఒక పూసలో ఉన్నారు ఏంటంటే తనూజ విన్నర్ ఏమున్నాయి ఆయన విన్నర్ క్వాలిటీస్? ఎక్కడైనా మచ్చుకు చూపించండి. నిన్న సంచాలకుగా ఏం పీకింది చెప్పు, నువ్వు కామెంట్ రూపంలో చెప్తాం ఏం చేసింది అసలు ఏమన్నా. అదే ఆ క్వాలిటీస్, ఒక విన్నర్కి ఉండాల్సిన క్వాలిటీస్. డెసిషన్ తీసుకుంటే గన్ షాట్ పడాలా. నీ వల్ల సుమన్ శెట్టికి పోయింది కాబట్టి నువ్వు నిలబడిపోవాలి. నిలబడిపోయి ఖచ్చితంగా సుమన్ శెట్టి నా వల్ల అక్కడ సరిగ్గా ప్లేస్ చేయలేదు, నేను చెప్పిన తర్వాత ఫ్లాగ్ పెట్టాడు కాబట్టి నేను సుమన్ శెట్టి గారినే విన్ చేస్తాను అనాలి.